నేను ఒక సాధారణమైన మధ్యతరగతి వ్యక్తిని. రాజకీయాలకు నాకు ఇటువంటి సంబంధం ఉండేది కాదు. అనుకోకుండా 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వటం, టీడీపీ పార్టీ పవర్లోకి రావటం, మా నియోజకవర్గంలో టీడీపీ పార్టీ పెద్దల చేతిలో నేను ఇరుక్కోవటం, అసలు ఎంత ప్రశాంతంగా నడుస్తున్న నా జీవితం విపరీతమైన తలకిందులుగా గురైంది. వారి యొక్క స్వార్థానికి ప్రతి చిన్న వ్యాపారవేత్తను ఇబ్బంది పెట్టారు. ప్రశాంతంగా ఎప్పటి నుంచి బతకడం మొదలు పెట్టామంటే 2019 నుండి. కారణం, ఒక యువ నాయకుడు, ఒక యంగ్ లీడర్షిప్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ అయి అడ్మినిస్ట్రేషన్ని తిన్నగా నడిపిస్తున్న గవర్నమెంట్. తప్పులు జరుగుతాయి ప్రతి ప్రభుత్వంలో, వాటిని సరిదిద్దటం నాయకుని లక్షణం. ఆ లక్షణం వల్లనే ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో ప్రతి వాడు ప్రశాంతంగా బతుకుతా ఉన్నాడు. నేను కూడా ఈరోజు కూడా టీడీపీ పార్టీలో ఉన్న కొంతమంది ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఏదో రకంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని అనుకుంటే దానికి వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకుంటారు. భ్రమల్లో ఉన్నారు 2024లో పవర్లోకి వస్తారని. ఎట్టి పరిస్థితుల్లో 2024లో రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ 2 సెకండ్ వర్షన్ని లాంచ్ చేస్తారు. చక్కటి గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు. అందరం ఈ విషయాన్ని నమ్మి వీ హ్యావ్ టు మూవ్ అహెడ్ విత్ హై కాన్ఫిడెన్స్ లెవెల్స్. వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ ఈ విషయాన్ని నమ్మాల్సిన విషయం. ఎందుకంటే మంచి అనేది ప్రజలకు కనబడుతుంది. చెడు మీడియాలో ఎంత డబ్బా కొట్టినా మంచి ప్రజలకు కనబడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.